ఇంకా నాకు బాగా గుర్తుంది 2 విషయాలు. ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టబోతే అప్పుడు 2 విధాలుగా దీనికి వ్యతిరేకత వచ్చింది. నేను కూడా అప్పుడు మాట్లాడాను. ఓకే. ఎన్టీఆర్ చాలా పాత్రలేశారు గదా! అందులో ఒక పాత్ర చాలా పేరు తెచ్చిన పాత్ర అందరూ కృష్ణుడికి ప్రతిరూపం అంటారు కాబట్టి విగ్రహం పెడితే పొరపాటేముంది అనే భావన వచ్చిన మాట నిజమే. కానీ ఆ తర్వాత కాలంలో దేశంలో వచ్చిన అసహన రాజకీయాలు లేదా పరిస్థితులు వీటన్నిటి రీత్యా అది దాంట్లో సమస్యలు చాలా స్పష్టంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఎన్టీఆర్‌నే తీసుకుందాం. ఎన్టీఆర్ కృష్ణుడి వేషం వేశాడు, రాముడి వేషం వేశాడు, రావణాసుడి వేషం వేశాడు, కీచకుడి వేషం కూడా ఒక సినిమాలో అయినా సరే వేశారు, బృహన్నల వేషం వేశారు. వీటన్నిటిని వాళ్ళ వీటి ప్రకారం పెట్టుకుంటూ పోతే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆమోదించలేని పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఆయన అంత వైవిధ్యభరితమైన పాత్రలు ధరించారు. నేను ఇంకో మాట 'ఒకే కుటుంబం' అనే సినిమాలో ఎన్టీఆర్ రహీమ్‌గా నటించారు. టోపీ తల మీద అవన్నీ చాలా బాగా చేశారు కూడా ఆయన. అది మత సామరస్య సందేశం ఇస్తుంది. కానీ అది ఇంకొకరు తెచ్చి పెడతారనుకుందాం. ఇలా మళ్ళీ ఎన్టీఆర్ గుర్తులను, స్మృతిని మతాల వారీగా చేసే, కులాల వారీగా చేసే ఒక పరిస్థితి కూడా వస్తుంది కదా! కాబట్టి రెండవది పర్యావరణం అనేది ఉండదు. 2013లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చింది. విగ్రహాల స్థాపన, అలాగే నీళ్లు, జల సమూహాలు, జల సముదాయాల దగ్గర ఏం చేయాలి, ఇలాంటి వాటిలో వీటిని నిషేధిస్తూ వాళ్ళప్పుడు ఒక ఉత్తర్వు ఇచ్చారు.